Here again one more question. This is also on the basis of calculation of potential difference between 2 points. సేమ్ ఇంతకు ముందులాగా ఎట్లా అయితే మనం 2 ఆపోజిట్ పాయింట్స్ మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేసాము, ఇది కూడా సేమ్ మోడల్. ఇక్కడ విసి మైనస్ విడి అన్నాడు, ఇంత ముందైతే మనం విబి మైనస్ విడి క్యాలిక్యులేట్ చేసాం. ఎనీహౌ నేచర్ ఆఫ్ ద పాయింట్స్ ఈ సేమ్. అయితే మీరు అబ్జర్వ్ చేస్తే ఇంతకు ముందు సర్క్యూట్లో 4 కాంపోనెంట్స్ కూడా రెసిస్టర్సే ఉన్నాయి, బట్ ఇప్పుడైతే మనకి 2 కెపాసిటర్స్ 2 రెసిస్టర్స్. సమ్ మోర్ డిఫికల్ట్ ఆర్ సమ్ మోర్ అప్లికేటివ్ మోడల్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్. దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తాం? ఆల్మోస్ట్ ప్రొసీజర్ ఈజ్ సేమ్. మీకు ఇంతకుముందు నేను చేసిన వీడియోలో ఒకసారి కరెంట్ ఎలక్ట్రిసిటీలో రెసిస్టర్స్ కెపాసిటర్స్ కాంబినేషన్లో ఉన్నప్పుడు ఆ కెపాసిటర్స్ ఏ స్టేట్లో ఉన్నాయని తీసుకుంటాం మనం, సాచురేటెడ్ స్టేట్. మళ్ళీ ఇక్కడ ఒకసారి రాస్తున్నాను. సో సాచురేటెడ్ స్టేట్లో ఉన్నప్పుడు సాచురేటెడ్ కెపాసిటర్స్ సాచురేటెడ్ స్టేట్లో ఉన్నప్పుడు కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద కెపాసిటర్ బ్రాంచ్ ఈజ్ 0. అంటే ఇప్పుడు కరెంట్ ఏసీబి అనే పాత్లో కరెంట్ పాస్ అవ్వదు. బికాజ్ ఎందుకంటే ఈ కెపాసిటర్స్ మీద మ్యాక్సిమం ఛార్జ్ డిపాజిట్ అయ్యింది. ఆ మ్యాక్సిమం ఛార్జ్ డిపాజిట్ అయిపోయిన తర్వాత కెపాసిటర్స్ ఏ స్టేట్లో ఉన్నాయని చెప్తాం మనం? మ్యాక్సిమం ఛార్జ్ డిపాజిట్ అయిపోయిన తర్వాత అవి సాచురేటెడ్ స్టేట్లో ఉన్నాయి. సాచురేటెడ్ స్టేట్లో ఉన్నప్పుడు అవి ఇంకా ఆ బ్రాంచ్ ఫర్దర్ ఛార్జ్ని అలౌ చేయవు అవి కెపాసిటర్స్, అందువల్ల ఫ్లో ఆఫ్ కరెంట్ని అలౌ చేయవు. సో మరి అయితే అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ఇక్కడ డెవలప్ అయినటువంటి కరెంట్ ఐ ఉంది చూసారు, ఆ ఐ యాజ్ ఏ హోల్ ఏడిబి అనే పాత్లో ట్రావెల్ చేస్తూ వచ్చేస్తుంది. సో కరెంట్ త్రూ కెపాసిటర్స్ బ్రాంచ్ ఏసీబి ఈజ్ ఈక్వల్ టు 0 అని మీకు అర్థమైంది. అయితే ఈ ఐ వాల్యూ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఐ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ హౌ మెనీ రెసిస్టర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సర్క్యూట్ అంటే మీరు చెప్తారు 6, 3, 1 ఈ 3 రెసిస్టర్స్ ఉన్నాయి. మరి ఈ 3 కూడా ఒకదానితో ఎలా ఉన్నాయి చూడండి ఒకసారి. ఏ టు డి, డి టు బి, అగైన్ బి టు ఏ. అంటే ఎండ్ టు ఎండ్ కాంబినేషన్ కాబట్టి ఈ 3 రెసిస్టర్స్ ఏ కాంబినేషన్లో ఉన్నాయి? సిరీస్ కాంబినేషన్లో ఉన్నాయి. అందువల్ల ఇక్కడ మనం రాద్దాం ఆల్ 3 resistors are in series. Therefore effective resistance ఎంత అవుతుంది? Effective resistance R is equal to 6 plus 3 plus 1, R1 plus R2 plus R3 కదమ్మా. సో 10 చూస్తున్నారా? 6, 3, 1. దిస్ ఈజ్ ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్. సో కరెంట్ త్రూ ద సర్క్యూట్, కరెంట్ I is equal to ఈఎంఎఫ్ ఆఫ్ ద బ్యాటరీ హౌ మచ్ అంటే 12 అన్నారు బై రెసిస్టెన్స్. సో 1.2 amperes కరెంట్. ఈ కరెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఒకసారి సర్క్యూట్ అబ్జర్వ్ చేయండి. సర్క్యూట్లో ఏసీబి, ఏడిబి ఈ 2 పాత్స్ ఒకదానికొకటి ప్యారలల్గా ఉన్నాయి. ఏసీబి, ఏడిబి మీరు జాగ్రత్తగా వినాలి. ఏసీబి,
ఏడిబి ఈ 2 కూడా మనకి ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నాయి. 2 పాత్స్ ప్యారలల్గా ఉన్నప్పుడు ఏది కాన్స్టెంట్గా ఉంది? ఎస్, యు ఆర్ రైట్, వోల్టేజ్ ఆర్ పొటెన్షియల్ డిఫరెన్స్ కాన్స్టెంట్. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఏబి మధ్య ఎంత ఉందో ఈ 2 రెసిస్టర్స్ మధ్య కంబైన్డ్గా అంత ఉంటుంది, 2 కెపాసిటర్స్ మధ్య అంత ఉంటుంది, ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం కట్టాలన్నమాట? ఏబి మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ కట్టాలి. ఏబి మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ కట్టాలి అంటే ఇంతకు ముందు ప్రాబ్లంలో అయితే బ్యాటరీ వోల్టేజ్ ఎంత ఉందో అంత వేసేసాం, కానీ ఇక్కడ వేయడానికి లేదు. ఎందుకు అంటే ఈ బ్యాటరీకి లేదా సెల్కి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంది. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంది, దట్టు ఇక్కడ మనకి ఏమవుతుందంటే బ్యాటరీ నుండి కరెంటు డ్రా చేయబడుతుంది కాబట్టి ఈ సెల్ డిశ్చార్జింగ్ కండిషన్లో ఉంది. కాబట్టి నేను ఇక్కడ ఏమని రాస్తున్నానంటే చూడండి ఒకసారి. The given cell is in ఏ కండిషన్లో ఉంది? డిశ్చార్జ్. మీకు ఆల్రెడీ ఈ డిశ్చార్జింగ్ ఛార్జింగ్ అనే టాపిక్ మీద ఇంతకుముందు ఒకసారి ఒక ప్రాబ్లం సాల్వ్ చేశాను. ఈ డిశ్చార్జింగ్ స్టేట్లో పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఈ మైనస్ ఐఆర్. అదే ఛార్జింగ్ అయితే ఇక్కడ ప్లస్ వస్తుంది. ఈ ఎంత? 12 volts. ఈ మీన్స్ ఈఎంఎఫ్. ఐ వాల్యూ 1.2. internal small r means internal resistance. Yes, this is the internal resistance. This is the internal resistance, small r. 12 minus 1.2 into 1. So 12 minus 1. This is equal to 10.8 volts. So what is the potential difference between the 2 points A and B అంటే 10.8. దీన్ని ఏమందాం? ఈక్వేషన్ 1 అని అందామా? సపోజ్ కరెంట్ని 1 అని అందాం, అట్లాగే దీన్ని ఈక్వేషన్ 2 అందాం. రైట్ అండి? ఓకే, ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఒకసారి బ్యాక్ వచ్చేసాయి. మొత్తానికి పొటెన్షియల్ డిఫరెన్స్ వచ్చేసింది. ఇప్పుడు ఈ 2 కెపాసిటర్స్ మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత మీరు చెప్తారు? ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నాయి కదా, ఏసీబీ ఏడిబి. ఇక్కడ ఏబి మధ్య ఎంత ఉందో 10.8, పైన కూడా అంతే ఉంది 10.8. మరి ఈ 2 కెపాసిటర్స్ ఏ కాంబినేషన్లో ఉన్నాయి ఒకసారి చూడండి. ఈ 2 కెపాసిటర్స్ ఏ కాంబినేషన్లో ఉన్నాయి? ఈ 2 సిరీసే కదా. సిరీస్లో ఉన్నప్పుడు ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ ఫార్ములా ఏంటి? సో ఇక్కడ ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ CAB is equal to C1 C2 by C1 plus C2. సిరీస్ కాంబినేషన్, ఇది బ్రాకెట్లో రాస్తున్నాను, సిరీస్. మీకు ఆల్రెడీ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్లో ఐడియా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2/3 మైక్రోఫారడ్స్. ప్రాబ్లం చివరికి వచ్చేసాం మనం, అయిపోయింది. ఇప్పుడైతే ఛార్జ్ ఎంతో కడదామా? ఛార్జ్ ఆన్ కెపాసిటీ. Q ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఫార్ములా? CV. C ఎంతండి ఇక్కడ? 2/3 మైక్రోఫారడ్ అంటే 10⁻⁻6. V ఎంతండి? 10.8 volts. ఆల్రెడీ కట్టాం చూడండి మనం పైన 10.8 ఈక్వేషన్ 2లో కట్టాం చూడండి. ఓకే, కనిపించింది కదా, రైట్. సో ఈ వాల్యూ సింప్లిఫై చేస్తే ఈ 3
వేరే కలర్తో చూపిద్దాం. రైట్, 310.8లో 3.6, 2 into 3.6, 7.2 into 10 to the power of minus 6 coulombs. సో ఈ విధంగా మనం ఇక్కడ ఛార్జ్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అయితే ఈ ఛార్జ్ని ఎందుకు ఫైండ్ అవుట్ చేసాం ఇక్కడ అనేది నేను మీకు ఒకసారి చెప్తాను. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నంబర్ 3. ఓకే, రైట్. ఎందుకు ఛార్జ్ని ఫైండ్ అవుట్ చేసాం అనేది ఒకసారి రండి. ఇక్కడ 2 కెపాసిటర్స్ 1 మైక్రోఫారడ్ 2 మైక్రోఫారడ్ ఏ కాంబినేషన్లో ఉన్నాయి? సిరీస్లో ఉన్నాయి కాబట్టి ఛార్జ్ కాన్స్టెంట్ కదా. సో అప్పుడు ఈ 2 మైక్రోఫారడ్ మీద ఎంత ఛార్జ్ డిపాజిట్ అయ్యి ఉందో 1 మీద కూడా అంతే ఛార్జ్ డిపాజిట్ అయ్యి ఉంటుంది. సో సిరీస్లో ఛార్జ్ కాన్స్టెంట్ కాబట్టి నేను ఛార్జ్ క్యాలిక్యులేట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఛార్జ్ తెలిసిపోయింది, క్యూ తెలిసింది, కెపాసిటెన్స్ ఉంది కాబట్టి విఏ మైనస్ విసి పొటెన్షియల్ డిఫరెన్స్ కట్టవచ్చు కదా. విఏ మైనస్ విసి ఎందుకు కట్టారంటే కరెంట్ ఏ నుంచి ఫ్లో అవుతుంది చూడండి. సో ఏ ఈజ్ ఎట్ హయ్యర్ పొటెన్షియల్, సి ఈజ్ ఎట్ లోవర్. సిమిలర్లీ ఏ ఈజ్ ఎట్ హయ్యర్, డి ఈజ్ ఎట్ లోవర్. సో ఇప్పుడు నేనేం చేస్తాను నేను అని అన్నట్లయితే పొటెన్షియల్ డిఫరెన్స్ VA minus VC ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఫార్ములా ఏంటి మనకి, Q ఈజ్ ఈక్వల్ టు CV. సో దీని నుండి V ఈజ్ ఈక్వల్ టు Q బై C. VA మైనస్ VC ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది అంటే Q బై C2 అని అనుకుందాం. So this implies that VA minus VC is equal to Q means 7.2 into 10 to the power of minus 6 by 2 microfarad kadandi C2. So this is 10 power minus 6, 10 power minus 6 cancel. 7.2 by 3, 3.6 volts. ప్రాబ్లం కొంచెం లెంగ్దీగా ఉంటుంది, బట్ ఏంటంటే మీరు చాలా ఇంటర్నల్ ఫార్ములాస్ ఇందులో ఇంటర్నల్ కాన్సెప్ట్స్ రిలేట్ అయ్యి ఉన్నాయి. మళ్ళీ ఒకసారి సర్క్యూట్కి వెళితే మనం చూడండి, పాస్ అవుతున్న కరెంట్ ఎంత, I, రెసిస్టెన్స్ ఎంత, 6 ohm. సో దిస్ ఈజ్ ద పాయింట్ ఏ, దిస్ ఈజ్ ద పాయింట్ ఏ అండ్ దిస్ ఈజ్ డి. సో కరెంట్ ఈజ్ ఆల్వేస్ ట్రావెలింగ్ ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్ టు లోవర్ పొటెన్షియల్. సో ఇక్కడ పొటెన్షియల్ విఏ అని అనుకొని ఇక్కడ పొటెన్షియల్ విడి అని అనుకుంటే, సో పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఓమ్స్ లా ప్రకారం కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. సో ఇప్పుడు నేను విఏ మైనస్ విడి కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సిమిలర్లీ విఏ మైనస్ విడి ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ 6. ఐ వాల్యూ ఎంత వచ్చిందండి, కరెంట్ వాల్యూ చూద్దాం ఒకసారి. ఐ ఈజ్ ఈక్వల్ టు 1.2 కదా ఈక్వేషన్ 1లో, 1.2. దిస్ ఈజ్ ఈక్వల్ టు 7.2 volts. దిస్ ఈజ్ విఏ మైనస్. మనకు కావాల్సింది ఏంటి క్వశ్చన్లో, విసి మైనస్ విడి కావాలి. దీన్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం 5 మైనస్ 4 చేసేస్తే దీనిలో LHS చూడండి పిల్లలు, విఏ మైనస్ విడి మైనస్ విఏ మైనస్ విసి ఈజ్ ఈక్వల్ టు 7.2 మైనస్ 3.6.
దిస్ ఈజ్ 3.6 volts. ఓకే, సో ఇదేమవుతుంది, విఏ మైనస్ విడి మైనస్ విఏ ప్లస్ విసి. సో విఏ క్యాన్సిల్ అయిపోయాయి. చివరికి ఏం మిగిలింది మనకి, విసి మైనస్ విడి ఈజ్ ఈక్వల్ టు 3.6 volts. సో ఈ విధంగా దీని ప్రీవియస్ లెక్చర్లో మనం ఆల్ రెసిస్టర్స్ ఉన్నప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసాం, అలాగే కెపాసిటర్సు రెసిస్టర్సు ఉన్నప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనే విషయాన్ని మనం ఇక్కడ చూసాం. దీన్ని మీరు ఏం చేయాలంటే వీడియో ఒకసారి రిపీట్ చేస్తూ చూస్తే చాలా కాన్సెప్ట్స్ మీకు క్లియర్ అవుతాయి. థ్యాంక్ యూ చిల్డ్రన్.